బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లోని సీనియర్ పోలీస్ అధికారులు హై అలర్ట్ జారీ చేసి భద్రతా చర్యలను పెంచాలని అన్ని జిల్లాలను ఆదేశించారని మహారాష్ట్ర పోలీసు వర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. నిన్న చిన్న పరిణామాలను కూడా అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక తీర ప్రాంతాల భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. 500 మందికి పైగా అదనపు బలగాలు మోహరించారు. ఇక అటు ప్రార్థనా మందిరాలు, రైల్వే స్టేషన్లు, మాల్స్ సహా ఇతర రద్దీ ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. దీంతో బాంబు స్క్వాడ్, ఏటీఎస్ బృందాలు అప్రమత్తమయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లోని సీనియర్ పోలీస్ అధికారులు హై అలర్ట్ జారీ చేసి భద్రతా చర్యలను పెంచాలని అన్ని జిల్లాలను ఆదేశించారని మహారాష్ట్ర పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక చిన్న పరిణామాలను కూడా అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక తీర ప్రాంతాల భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. 500 మందికి పైగా అదనపు బలగాలను మోహరించారు. ఇక అటు ప్రార్థనా మందిరాలు, రైల్వే స్టేషన్లు, మాల్స్ సహా ఇతర రద్దీ ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. దీంతో బాంబు స్క్వాడ్, ఏటీఎస్ బృందాలు అప్రమత్తమయ్యారు. ఇక ఇదే అంశంపై మా ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ మరింత సమాచారం అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి. రాజు, కాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో ముంబైలో హై అలర్ట్ ప్రకటించింది. దేశానికి వాణిజ్య రాజధానికి ఉన్న ముంబైని పోలీసులు ముంబై నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే దాదాపు 500 మంది పైగా అదనపు బలగాలను సముద్ర తీర ప్రాంతాన్ని మోహరించారు. ప్రధానంగా ముంబై నగరంలోని ప్రార్థనా మందిరాలు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, ఇతర రద్దీ ప్రాంతాలలో బలగాలను మోహరించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా బాంబు స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఉగ్రదాడులు జరగొచ్చనక ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో ముంబై నగరాన్ని అంతా హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ మొత్తం చెక్కింగ్లు, వాహనాల చెక్కింగ్లతో, డ్రోన్లతో నిఘాను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. నైట్ విజన్ కెమెరాలతో కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లో సీనియర్ పోలీసు అధికారులు హై అలర్ట్ జారీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా దేశానికి వాణిజ్య రాజధానికి ఉన్న ముంబై నగరాన్ని ఎప్పటికప్పుడు పోలీసులు హై అలర్ట్ ప్రకటిస్తున్నారు. ఎందుకంటే భద్రతా చర్యలను పెంచాలని కూడా అన్ని జిల్లాలకు ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు పూర్తిగా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహారాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. చిన్న పరిణామాలను కూడా అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మహారాష్ట్రలోని ముంబై నగరంలో సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎవరిని కూడా సముద్ర తీర ప్రాంతంలో పర్యాటకులు కానీ ఇతర ఎవరిని కూడా ఆ ప్రాంతంలో అనుమతించకుండా ఎప్పటికప్పుడు వాళ్ళను ఒకవేళ వచ్చినా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే అక్కడికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తీర ప్రాంతంలో దాదాపు 500 మందికి పైగా అదనపు బలగాలతో అక్కడ చెకింగ్లు ఏర్పాటు చేశారు. అయితే అటు మరోవైపు ప్రార్థనా మందిరాలు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ రద్దీ ప్రాంతాలు అన్నింటినీ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. ఒక ముంబై నగరంతో పాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అలర్ట్ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎప్పటికప్పుడు అలర్ట్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, అదేవిధంగా పోలీసు బలగాలను ఎక్కడికక్కడ రద్దీ ఉన్న ప్రాంతాల్లో చెక్కింగ్లు ఎక్కడికక్కడ మొత్తం నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక ముంబై నగరంతో పాటు అన్ని ప్రధాన నగరాలు కూడా హై అలర్ట్ జారీ చేశారు. ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన భద్రతను పెంచారు. చెక్కింగ్లు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజు, రైట్. ఓకే, థ్యాంక్ యూ ఆసిఫ్.